నాకు తెలిసిన ఒక వ్యక్తి వాళ్ళ ఊర్లో ఎవరో అయ్యప్ప స్వామి మాలేసుకున్నారని చెప్పని, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరో 1000, 2000 రూపాయలు డబ్బులు తీసుకొని వాళ్ళతో పాటు వెళ్ళేసి మాల యేసుకున్నాడు. ఇంటి దగ్గరికొస్తే కనీసం పూట గడిచేది కష్టంగా ఉంది. ఎలా చేసి పెడతారు? ఆ కొండకి వెళ్ళేదాకా ఎంత ఖర్చవుతది ఇంట్లో? మళ్ళా కొండకి వెళ్ళేటప్పుడు ఎంత ఖర్చవుతది? ఏమి పట్టించుకోకుండా మా ఫ్రెండ్స్ యేసుకున్నారనో, లేకుంటే మా ఊరోళ్ళు యేసుకున్నారనో, లేకుంటే మా జింగిడి దోస్తులు యేసుకున్నారని చెప్పని మాలేసుకున్నారే, ఇంట్లో పరిస్థితి లేదా? అరె నిజంగా వాడు కొండకు పోయేటప్పుడు, ఆ స్వామి కొండకు పోయేటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడిన బాధలు కాదు. డబ్బులు దొరక్క వాడిని కొండకు పంపించడానికి. అందరేమో బస్సుకి కట్టేశారు. అందరేమో పూజకి డబ్బులిచ్చేశారు. అందరేమో మంచిగా బాగా ఎంజాయ్‌గా ఉన్నారు. కానీ ఇంట్లో చూస్తేమో పూట గడిచేది కష్టంగా ఉంది. పరువు పోతదేమోని, అందరూ కొండకు పోతున్నారు మనం పంపియలేమని, ఎడ చేయాలని చెప్పని ఆడ, ఈడ ఎన్ని పాట్లు పడుతుంటే రూపాయి దొరకట్ల. లాస్ట్‌కి వాళ్ళ బంధువులైన వాళ్ళ అమ్మమ్మో, లేకపోతే నానమ్మో ఎవరో డబ్బులిస్తే అప్పుడు పోయి కొండకు పోయాడు. అది నాకు అర్థం కాలేదు. మీరు ఏంట్రా ఇలాంటి మూర్ఖత్వం పనులు చేస్తున్నారు? ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకోరా? అంటే దేవుడేమన్నా మీరు అప్పులు చేసి నాకు అది కొండకు రమ్మంటాడా ఏంటి? మీరు బాగుంటే చాలంటాడు. చాలామంది పిల్లలండి. చాలామంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఏసుకున్నారో, లేకుంటే ఇంకెవరైనా ఏసుకున్నారని చెప్పని ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి మరీ చేస్తుంటారు ఇలాంటి పనులు.